రవి ఉత్తరాయణ పుణ్యకాలంలోకే మొదలవబోతున్నాడు అన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మకర సంక్రమణం జరగబోతుంది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు రవి మకర రాశిలోనే ప్రయాణం చేయబోతున్నాడు. అంటే దాదాపు 30 రోజులు అన్నమాట. ఎందుకంటే రవి ప్రయాణం వచ్చేటప్పటికి 0.58 డిగ్రీస్ పర్ డే, అంటే ఒక రోజుకి 0.58 డిగ్రీస్ ప్రయాణం చేయబోతాడు. ఉత్తర భూగోళానికి ఉత్తర దిక్కున ప్రయాణం చేయబోతున్నాడు అన్నమాట. ఉత్తర దిక్కున స్టార్ట్ అవబోతున్నది. ఇది చాలా శుభదాయకంగా కూడా చెప్పచ్చు. ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎన్నో పుణ్య కార్యక్రమాలకి కూడా నిలవ అన్నమాట. రవి అత్యంత శక్తివంతుడైనటువంటి గ్రహం. ఈ యొక్క రవి యొక్క ఆరాధన చేయటం వల్ల, సూర్యారాధన చేయటం వల్ల ఎంతో గొప్పది అని చెప్పేసి సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడనమాట. అంటే సూర్యుడి యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు చెప్పాడు. తన యొక్క సంతానానికి కూడా ఎప్పుడైతే క్షయవాదికి గురైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క సంతానానికి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సూర్యారాధన చేయటం వల్ల అన్య రకాలైనటువంటి రోగాలకి దూరంగా జరగచ్చు అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది. సూర్యుడి యొక్క స్థానం అనేది కొన్ని స్థానాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తాడు. మనం పూర్తిగా గమనించినట్లయితే 3, 6, 10, 11 స్థానాల్లో పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అంటే రవి తన యొక్క స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు 3, 6, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నప్పుడు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే ముఖ్యంగా రవి ఎవరి జాతకంలో అయితే సరైన స్థానంలో ఉంటాడో, రవి మహర్దశ చాలామంది జాతకాల్లో అనుకూలంగా ఉండదు. అంటే రవి మహర్దశ వస్తే మనం ఏదో ఉచ్చ స్థానంలోకి వెళ్తాము అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు. కానీ సూర్యుడి యొక్క మహర్దశ వచ్చినప్పుడు చాలామంది అధపాతాళంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమందిని నేను చూశాను అన్నమాట. సరైన స్థితిగతిలో ఉండదు. చాలా తక్కువ మందికే సూర్యుడు రవి యొక్క మహర్దశలో ఉచ్చ స్థానంలోకి వెళ్తారన్నమాట. మిగతా వాళ్ళందరూ అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు సరైన స్థానంలో ఉన్నప్పుడు వారు ఎలా ఉంటారంటే వారి యొక్క జీవితంలో ఒక మంచి ప్రొఫెషనల్గా బాగా ఎదుగుతారన్నమాట. ఉద్యోగరీత్యా డాక్టర్స్ గాను, నర్సెస్ గాను సొసైటీలో రికగ్నిషన్ అనేది ఉంటుంది. మనం చూసినట్లయితే ఎంతోమంది ఫిల్మ్ స్టార్స్ని మనం చూసినట్లయితే రవి యొక్క స్థానం అనేది వారికి చాలా మంచి స్థానంలో ఉంటుంది. అలాగే సినీ స్థానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే రవి యొక్క పుత్రుడే శని కాబట్టి, ఛాయాగ్రహ పుత్రుడు కాబట్టి, సో తన యొక్క ప్రభావ రీత్యా జీవితంలో వారు చాలా మంచి స్థానానికి వెళ్తారన్నమాట. శని బలంగా ఉన్నప్పుడు వారికి సొసైటీలో రికగ్నిషన్ ఎందుకు వస్తుంది అంటే రవి పుత్రుడు కాబట్టి. శని బలంగా ఉన్నా సరే వారి జీవితంలో పబ్లిక్ అట్రాక్షన్ని ఎక్కువగా పొందుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళు ఏ మాట మాట్లాడినా సరే అది ఒక సెన్సేషన్గా మారుతూ ఉంటుంది. మరియు అలాగే సొసైటీలో రికగ్నిషన్గా కూడా వారు పొందుతూ ఉంటారు. సో సూర్యారాధనకి చాలామంది చాలా రకాలుగా కూడా చేస్తూ ఉంటారు. మన యొక్క ఇప్పుడు జరగబోతున్నటువంటి సూర్య సంక్రమణం అంటే మకర సంక్రమణంలో ఎలా ఉంటుంది అనేది, ద్వాదశ రాశుల వారి మీద ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? కర్కాటక రాశి వారికి ఈ యొక్క రవి సంక్రమణం అనేది జనవరి 15 మకర సంక్రాంతి రోజు నుంచి 30 రోజుల పాటు రవి యొక్క సంచారం అనేది ఎక్కడ జరగబోతుంది అంటే కర్కాటక రాశి వారికి సప్తమ రాశిలో అంటే మకర రాశిలో జరగబోతుంది. అష్టమంలో ఉన్నప్పుడు అంటే రవి యొక్క సంచారం ధనస్సులో జరుగుతున్నప్పుడు కర్కాటక రాశి వారికి యోగ్యాన్ని ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడంటే జనవరి 15 వరకు ఇచ్చాడు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు మకర రాశిలోనే ఈ యొక్క రవి సంచారం అనేది జరుగుతుంది. మకర రాశిలో సంచారం జరుగుతున్నప్పుడు ఈ రాశి వారికి ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కూడా సప్తమంలో జరుగుతున్నప్పుడు రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికీ కర్కాటక రాశి వారి మీద ఉంటుంది అన్నమాట. కరెక్ట్గా 90 డిగ్రీస్ యాంగిల్, సమసప్తక దృష్టి అని చెప్పి అన్నమాట. కానీ సమసప్తక అంటే శుభగ్రహం లేదు అక్కడ, కాకపోతే వచ్చేటప్పటికి కరెక్ట్గా సప్తమ దృష్టి అని చెప్పవచ్చు. సప్తమ దృష్టితోనే రవి యొక్క వీక్షణ అనేది ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది. తద్వారా వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని తక్కువగా ఇస్తుంది అన్నమాట. రవి యొక్క దృష్టి కరెక్ట్గా మనకు 90 కరెక్ట్గా చెప్పాలంటే కర్కాటక రాశి వారి మీద పడినప్పుడు శరీరంలో ఉష్ణం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వేడిని ఎక్కువగా పెంపొందిస్తాడు. తద్వారా వచ్చేటప్పటికి అధికమైనటువంటి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడన్నమాట. అంటే వేడిని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు. అలాగే ధనక్షయకారకుడుగా కూడా తయారవుతాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ శని నుంచి కరెక్ట్గా 12వ ఇంట్లో వచ్చేటప్పటికి రవి కరెక్ట్గా చూడండి. అంటే రవికి శనికి ఎటువంటి ఇది లేదు, ప్రాబ్లం లేదన్నమాట. ఎందుకంటే రవి పుత్రుడే శని కాబట్టి
సో ఎటువంటి ప్రాబ్లం అనేది లేదన్నమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమిటి అంటే కర్కాటక రాశి వారి యొక్క దృష్టి, కర్కాటక రాశి వారి మీదకి దృష్టి రవి యొక్క దృష్టి పడటం వల్ల శరీరంలో అధికమైనటువంటి వేడి జ్వరపీడత్వాన్ని కలిగిస్తాడనమాట. పిల్లలకి ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఆరోగ్య విషయంలో పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి, పెద్దలు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన అన్నమాట. అలాగే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, నూతన వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు, అలాగే భాగస్వామ్యులు అంటే జీవిత భాగస్వామ్యులు, అలాగే నిజ జీవిత భాగస్వామ్యులు, వ్యాపార భాగస్వామ్యులు అన్నమాట. అంటే అలాగే ఎవరైతే ఈ యొక్క ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి వారి మధ్య కూడా పొరపత్యాలను ఎక్కువగా సృష్టిస్తాడనమాట. అంటే మిస్అండర్స్టాండింగ్స్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమ దృష్టి కలిగినప్పుడు సప్తమంలో ఉన్నటువంటి రవి అటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తాడనమాట. అంటే ఒక మాట మీద మీరు ఎవరైతే బిజినెస్ పార్ట్నర్తో కానీ ఎవరితో అయితే జాయింట్ వెంచర్స్ చేస్తుంటారు కదా, వారిలో ఎక్కువగా వచ్చేటప్పటికీ ఈ యొక్క అండర్స్టాండింగ్ అనేది లోపించడం అనేది జరుగుతుందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి కొద్దిగా కష్టాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటాడు. కర్కాటక రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అసలు యోగకారకుడు కాదు. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మనం ఇప్పుడుదాకా చూసినట్లయితే రవి యొక్క సంచారం, రవి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందని ద్వాదశ రాశుల వారి మీద చూశాను. రవి అన్ని రాశుల వారికి యోగాన్ని ఇవ్వడం అన్నమాట. అంటే కొన్ని రాశులకి కొన్ని నష్టాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. రవి యొక్క సంచారం అనేది, రవి సరైన స్థానంలో లేనప్పుడు వాడి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందనేది కూడా మనం చూసాం. అంటే కొన్ని రాశులకి ధనక్షయకారకుడుగా ఉంటాడు, ఆరోగ్యాన్ని హరిస్తాడు. కొన్ని రాశులకు వచ్చేటప్పటికి చాలా ఉచ్చమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు. మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ వృషభ రాశికి అనుకూలంగా లేదు, పక్క రాశి. మరి మీనరాశికి అనుకూలంగా ఉంది. అలాగే ధనుస్సు రాశికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వట్లేదు. అలా కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క లాగు ఉంటుంది. వాటి గురించి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. దాపరికం లేకుండా కూడా ఉన్నది ఉన్నట్లుగానే కొండల బద్దలు కొట్టినట్టుగా చెప్పడం. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, మనం తీసుకోవాల్సినటువంటి పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి స్థితి రీత్యా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అంటే యోగాన్ని ఇస్తాడా ఇవ్వడా, ఆ గ్రహం యోగం ఇవ్వనప్పుడు కొంతమంది మనం అంతా పాజిటివ్గా చెప్పినా సరే ఆ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ గురించి చేసినప్పుడు ఎలా అవుతుంది, అదే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సో అది ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే మీ యొక్క ఎక్కువగా థంబ్నెయిల్స్ అనేవి పాజిటివ్గా పెట్టి మీ యొక్క వ్యూస్ అనేది పెంచుకుంటే నాకేమొస్తుంది అంటే మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి మీకు అది నెగిటివ్గా తయారవుతుంటుంది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది. సో దాని గురించే నేను చెప్తున్నాను అన్నమాట. దాన్ని ప్లీజ్ మీరు ఎంకరేజ్ ఎక్కువగా చేస్తే మేము కూడా ఇలాగే చెప్పడానికి జరుగుతాం అన్నమాట. అంటే పాజిటివ్గానే చెప్పడానికి చేస్తాం. అదే మీరు నెగిటివ్గా తీసుకున్నట్లు నెగిటివ్గా చెప్తున్నాను అనుకుంటే నెగిటివ్గానే మీరు పాజిటివ్గానే చెప్తారు జనరల్గా. ఎవరైనా ఎందుకు పాజిటివ్గా చెప్తున్నారు అంటే, ఎందుకు దాపరికం ఎందుకు చేస్తున్నారు అంటే వ్యూస్ రావని చెప్పి జనరల్గా అందరూ సో ఉన్నది ఉన్నట్లుగానే చెప్పడం జరుగుతుంది మా యొక్క ఛానల్లో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ వ్యక్తిగత జాతకరీత్యా కూడా పరిగణనలోకి తీసుకొని, అలాగే జ్యోతిష్యరీత్యా జాతకరీత్యా కూడా తీసుకునే సరే ఏదైనా ఒక కార్యక్రమం అనేది మొదలు పెట్టాలి. అంతేగాని గోచార రీత్యానే కాకుండా మీ వ్యక్తిగత జాతకరీత్యా తెలుసుకోవడానికి మా యొక్క నెంబర్లో సంప్రదించండి. మీకు వ్యక్తిగత అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే తద్వారా ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది అన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.